మిడిల్ పేలియోలిథిక్. సో షిఫ్ట్ అవుతున్నాం. ఏం షిఫ్ట్ అవుతుంది? ఎన్వైరన్మెంట్ షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుని 2.5 మిలియన్ ఇయర్స్ నుంచి సంథింగ్ దీని ముందు ఎంత, ఇది 3 lakh కదా, 3 lakh to 40,000 అంటే 2.5 నుంచి 3 lakh ఇయర్స్ దాకా విచ్ ఏజ్? లోవర్ ప్యాలియోలిథిక్. అంటే చాలా స్ప్రెడ్ ఉంది. నాన్ యూనిఫార్మిటీ ఇన్ ద కల్చర్స్. నాన్ యూనిఫార్మిటీ ఇన్ ద కల్చర్స్. ఇప్పుడు మీకు గుర్తుంది లాస్ట్ టైం సోన్ వ్యాలీ. సోన్ వ్యాలీస్ టూల్ టెక్నాలజీస్ ఏంటి? చాపర్, చాపింగ్ టూల్స్. అదే మద్రాసిన్కి వచ్చాం. మద్రాసిన్లో ఏంటి? హ్యాండ్ యాక్సెస్, క్లీవర్స్. అంటే యూనిఫామ్ స్ప్రెడ్ లేదు కదా, జస్ట్ అలాంటిది నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ అయ్యారు మిడిల్ ప్యాలియోలిథిక్ వచ్చేసరికి. సో ఒకసారి చూడండి, టెక్నాలజికల్ ట్రాన్సిషన్, కాగ్నిటివ్ అడ్వాన్స్మెంట్. ఎందుకు కాగ్నిటివ్ అడ్వాన్స్మెంట్? సో స్టాండర్డైజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఫ్లేక్, సింగిల్ సైడ్ ఉండేది, సింగిల్ ఫేస్డ్, తర్వాత ఇప్పుడు బైఫేషియల్. సో బైఫేషియల్ అంటే ఆలోచించాడుగా. నెక్స్ట్ లెవెలోయిస్ టెక్నిక్, ప్రిపేర్డ్ హ్యామర్, ప్రిపేర్డ్ కోర్ ఉంది. సో దాంతో లెవెలోయిస్ టెక్నిక్ అనమాట. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ, క్యారెక్టరైజ్ బై వాట్? ఫ్లేక్ బేస్డ్ ఇండస్ట్రీస్ రీప్లేసింగ్ వాట్? హెవీ కోర్ టూల్స్. అంటే ఏ టెక్నాలజీ నుంచి? కోర్ టూల్స్ నుంచి ఫ్లేక్కి వచ్చారు. ఒకవేళ మిడిల్ పేలియోలిథిక్ కదా, ఇప్పుడు అప్పర్ పేలియోలిథిక్ ఏమొచ్చి ఉండొచ్చు? దీని సీక్వెన్స్ ఫ్లేక్ నుంచి బ్లేడ్, అంతే.